మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. వరికుంటపాడు వెలుగు కార్యాలయంలో వెలుగు ఏపీఎం సుధాకర్ లోకోస్ యాప్పై బీఓఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పొదుపు సంఘాల డేటా ఒకే యాప్లో పొందుపరిచి సేవలను అందించేందుకు ప్రభుత్వం లోకోస్ యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని ఏపీఎం సుధాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ లోకోస్ యాప్లో పొదుపు సంఘాల సభ్యుల వివరాలను పొందుపరచాలని బీఓఏలకు సూచించారు. ఇకపై పొదుపులు, చెల్లింపులు, ప్రభుత్వం అందించే వివిధ పథకాలను, రుణాలను లోకోస్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ త్వరితగతిన పొదుపు సంఘాల సభ్యుల వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని బీఓఏలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీసీ బాలగురువారెడ్డి, సీసీలు జానకమ్మ, హబీబ్, ప్రమీల, లాజర్ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ ఇంట్రెస్ట్ రాదు, ఇచ్చిన సలహాలు టెక్నికల్ గా మీకు ఎలాంటి ప్రాబ్లం, అదేవిధంగా ప్రొఫైల్ రిజెక్ట్ కూడా కొన్ని ప్రొఫైల్ సరిగ్గా చెప్తాను. దీన్ని అర్థం చేసుకొని మీరు పాటించి రేపు ఉదయగిరి 6వ తేదీన ఉదయగిరిలో మన వివో ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అంటే లోకోస్ మెంబర్ ప్రొఫైల్ కానీ ఇస్తున్నారు. ఇది ఎందుకంటే టోటల్ గా మన ఇండియా లెవెల్లో ఒకే రకమైనటువంటి యాప్ ద్వారా అన్ని లావాదేవీలు ఏదైతే పొదుపులు కానీ, అప్పులు ఇవ్వడం కానీ, రికవరీస్ కానీ, అన్ని కూడా కొత్త లోన్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని స్టేట్స్ ఒకే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ లోకోస్లో అన్ని స్టేట్స్కు ఒకే రకమైనటువంటి పాలన కోసంగా సెంట్రల్ గవర్నమెంట్కు అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క డేటాను తయారు చేసుకోవడం అనేది ముఖ్యం. ఇందులో భాగంగా మనం ఎవరైతే సంఘాల్లో లేనటువంటి సభ్యులందరినీ కూడా మరి సంఘాల్లో ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా సంఘంలో సభ్యులు కింద లేకపోతే ఆగిపోయిన సంఘాలు సభ్యులు లేకుండా ఉంటే ఇన్యాక్టివ్ చేసుకోవడం, వీటంతా కూడా ప్యూరిఫై చేసుకొని ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా మనకు లావాదేవీలు సులువుగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడి నుండైనా చూసుకోవడానికి, ఏ స్టేట్లో నుండైనా ఎక్కడి నుండైనా చూసుకోవడానికి ఉద్దేశంతో ఇక మీదట మనకి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొబైల్ బుక్ కీపింగ్ అనేది ఉండదు. కేవలం లోకోస్తోనే మనందరం కూడా లావాదేవీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్టేట్, సెంట్రల్ రెండు కూడా ఈ లోకోస్లో ఉన్నటువంటి మెంబర్స్ మాత్రమే సబ్సిడీ కానీ మరి ఇతర లోన్స్, సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ కానీ ఇతర లోన్స్ అన్ని కూడా రావాలంటే ఈ లోకోస్లో కంపల్సరీగా మెంబర్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి.